నమస్కారం. మనం మహాభారతంలో చదివిన ద్వారక, శ్రీకృష్ణుడు పలించిన ఆ స్వర్ణ నగరం నిజంగానే ఉండా, లేదా అది ఋషులు రాసిన ఒక గొప్ప కల్పన మాత్రమేనా? ఈ ప్రశ్న ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని, ముఖ్యంగా మన భారతీయులను వెంటాడుతుంది. కాని గుజరాత్లో ఉన్న గోమ్తీ నది అరేబియన్ సీలో కలిసే చోట సముద్రం అడుగుభాగన దాగున్న రహస్యం ఇప్పుడు బయటపడింది. ఇది చూసిన తర్వాత మోడర్న్ సైన్స్ కూడా తలవంచక తప్పలేదు. 1980s వరకు ప్రపంచం దృష్టిలో ద్వారకా అనేది ఒక మిథాలజీ. కాని డాక్టర్ ఎస్ఆర్ రావ్, ఇండియన్ ఆర్కియాలజీ పితామహుడు అని పిలవబడే ఆయన ఈ మాటని నమ్మలేదు. ఆయన నమ్మకం ఒక్కటే: మహాభారతం కథ కాదు, అది చరిత్ర. ఆ నమ్మకంతోనే 1983లో ఆయన తన టీంతో కలిసి సముద్ర గర్భంలోకి వెళ్లారు. వాళ్లు వెతుకుతున్నది మామూలు రళ్లను కాదు, 5000 ఏళ్ల క్రితం నాటి నగరాన్ని. మొదట్లో ఏమీ దొరకలేదు. కాని ఇంకొంచెం లోతుకు వెళ్ళక వాళ్లకి కనిపించిన దృశ్యం చూసి వాళ్ల కళ్ల నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి. సముద్రం అడుగున పెద్ద పెద్ద గోడలు, పిల్లర్స్ మరియు జియోమెట్రిక్ షేప్స్లో ఉన్న స్ట్రక్చర్స్ బయటపడ్డాయి. అవి ప్రకృతి సహజంగా ఏర్పడినవి కాదు, మనుషులు ఇంజనీరింగ్తో కట్టినవి. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, నీళ్ల అడుగున ఒక నగరం. అలాంటి అద్భుతమైన చరిత్ర మన సొంతం. ఇలాంటి డీప్ మిస్టరీస్ని, మన పురాణ ఇతిహాసాలను సైన్స్తో మెలవించి మీకు అందించటమే యో ఛానల్ లక్ష్యం. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ ఐకాన్ని కొట్టండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, డాక్టర్ రావ్ గారికి దొరికిన వాటిలో ముఖ్యమైనవి స్టోన్ యాంకర్స్, అంటే పెద్ద పెద్ద ఓడలను నిలబడడానికి వాడేవి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ద్వారకా ఒక బిజియెస్ట్ పోర్ట్ సిటీ. అంతేకాదు, మహాభారతంలో చెప్పినట్టు ద్వారక అంటే ద్వారం, అంటే గేట్వే అని అర్థం. విదేశాల నుండి వర్తకం చేయడానికి ఇది ఒక మెయిన్ గేట్వేగా ఉండేది. కార్బన్ డేటింగ్ ద్వారా పరిశీలిస్తే ఈ స్ట్రక్చర్స్ వయసు 3000 నుండి 9000 సంవత్సరాల మధ్య ఉండొచ్చు అని సైంటిస్టులు అంటున్నారు. ఇది మన ఆర్యన్ ఇన్వేజన్ థియరీనే ఛాలెంజ్ చేసే నిజం. మహాభారతం మౌసల పర్వాలో వ్యాస మహర్షి చాలా స్పష్టంగా రాశారు: సముద్రం తన హద్దులు దాటి నగరాన్ని మింగేసింది అని. ఎక్స్కవేషన్స్లో దొరికిన పాటరీ మరియు సీల్స్ మీద ఉన్న ముద్రలు అచ్చంగా పురాణాల్లో వర్ణించినట్టే ఉన్నాయి. ముఖ్యంగా 3 హెడెడ్ యానిమల్ ఉన్న ఒక సీల్ దొరికింది. ఇది ద్వారకా సిటిజన్స్కి ఐడెంటిటీ కార్డ్ లాంటి పాస్ అని పురాణాల్లో ఉంది. ఇది కోయిన్సిడెన్స్ ఎలా అవుతుంది మిత్రులారా? ఇది చరిత్ర. మరి అంత గొప్ప నగరం ఎలా అంతమైంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్స్ పెరిగాయా, లేదా సునామీ వచ్చిందా? జియాలజీ ప్రకారం ఆ టైంలో సముద్ర మట్టం, అంటే సీ లెవెల్, చాలా ర్యాపిడ్గా పెరిగింది. కృష్ణుడు తన అవతారం చలించాక అర్జున ద్వారకావాసులను తీసుకొని బయటకు వచ్చిన క్షణం సముద్రం నగరాన్ని ముంచేసింది. ఇప్పుడు మనం చూస్తున్న ద్వారక ఆ ప్రాచీన నగరం యొక్క 7th లేయర్ మాత్రమే అని కొంతమంది నమ్మకం. అంటే ఇంకా 6 నగరాలు దాని కింద ఉండొచ్చు. ద్వారక మనకు నేర్పించే పాఠం ఒక్కటే: కాలం చాలా బలమైనది. సాక్షాత్తు భగవంతుడు నివసించిన నగరమే కాలం ప్రవాహంలో కలిసిపోయింది. మనం కట్టుకున్న ఈ ఆస్తులు, అంతస్తులు, ఈ అహంకారం ఏవీ శాశ్వతం కాదు. ఈరోజు మనం చూస్తున్న ఈ నగరాలు రేపు ఇంకొక ద్వారకాలా మారవచ్చు. సో నేను అడిగే ప్రశ్న ఒక్కటే: మనం పోతే మన గుర్తుగా ఏం మిగులుతుంది? రల్లు రప్పలు మాత్రమేనా, లేదా మనం చేసిన మంచి పనులా? మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. జై హింద్, జై శ్రీకృష్ణ.